జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చెప్పండమ్మా. పూజ సామాగ్రి ఇవ్వండమ్మా. సరేనమ్మా. మెసేజ్ అర్థమైంది కదా మేడం, అందరినీ సెటప్ చేసి పెట్టాను మేడం. ఓకే మేడం. సరే నువ్వు వెళ్ళు. యాండి ఏంటే దేనికే పూలు? అదేంటి బాబు అలా అంటావు? కొబ్బరికాయలు పువ్వులు లేకుండా గుళ్ళోకి ఎలా వెళ్తుంది? పువ్వులు పెట్టుకెళ్తే మంచిది. మా వదింతల్లో మా అన్నయ్య పూలు పెడితే ఇంకా మంచిదేమో. మరీ మంచిది బాబు. ఇంతకీ నీకు ఎన్ని మూరలు కావాలమ్మా? 2. ఏంటే మెలికలు తిరుగుతున్నావు? తీసుకో అమ్మా. ఇన్ని ఇచ్చావేంటమ్మా? అన్నయ్య చూస్తావేంటి, వదింతల్లో పెట్టు. అమ్మా, నాకు కూడా 2 మూరలు పూలు ఇవ్వు. సరే బాబు. ఇదిగో బాబు. హేయ్, నీకెందుకురా పూలు? నాకు పెళ్ళం లేదా, తన కొప్పు లేదా? వెళ్ళు 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 వెళ్ళు. ఈ పూలు కూడా వేయండి. అలాగే అమ్మా. లోకి ఏంటి? ఎందుకు? ఒకసారి అటు చూడు. చూసించాలి, అటు తిరుగు. పదా. థ్యాంక్స్ అండి. ఎవరు వాళ్ళంతా మా వదిన చుట్టూ చేరారు? తెలియడం లేదా? ఫ్యాన్స్ అనుకుంటా. కవర్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అనే థ్యాంక్ యూ. ఓకే. తప్పకుండా తప్పకుండా జరగండి, తప్పకుండా. థ్యాంక్ యూ. ఏంటి అది? నిన్ను పక్కకి లాగేశారా? ఓ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. గుండమ్మా, తప్పకుండా తప్పకుండా జరగండి, జరగమ్మా. చెప్తే అర్థం కాదు. చూసావా, పిలుస్తున్నా వినపడినట్టు ఎలా నటిస్తుందో. తప్పు తనది కాదులే, సెలబ్రిటీ కదా. ఫ్యాన్స్ ముందు నువ్వు నేను ఏం కనపడతాంలే. ఇక నుండి ఎక్కడికైనా దాన్ని కూడా నువ్వు వెళ్ళావనుకో. చూసావు కదా మా ఆయన చేస్తున్నాడే, అలాగే నువ్వు కూడా బాడీగార్డ్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఫ్యాన్స్ తాకిడి తగ్గే వరకు వెయిట్ చేద్దామా? ఒక్క నిమిషం ఉండడానికి నేనేమి దాని బాయ్ ఫ్రెండ్ కాదు. సరే సరే తప్పుకో, జరగవయ్యా, జరగ, తప్పుకో, వెళ్ళవే, వెళ్ళు. అబ్బా, ఏం జన వదినా వీళ్ళు ఇలా ఎగబడుతున్నారు? సరే ఆ సంగతి వదిలే. మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళినట్టు కనిపించడం లేదు. గుళ్ళోకి వెళ్ళారు వదినా. ఆయన ఫీల్ అయి వెళ్ళారంటావా? ఇందులో ఫీల్ అవడానికి ఏముంది వదినా, నీకు వచ్చిన పాపులారిటీ అలాంటిది. మరి అలా ఏం ఫీల్ అవ్వట్లేదు వదినా, పద.
ఏమండి? ఏంటండి చెప్పకుండా మీరు లోపలికి వచ్చేసారు? ఓహో, నీకు చెప్పే రావాలని మాకు తెలియదులే. నువ్వు నోరు మూస్తావా? కలిసే వచ్చాం. మీ పాటికి మీరు వచ్చేస్తే మీరేమైపోయారో అని అక్కడ వెతుక్కుంటున్నాం. మేమేమైపోతే దీనికేంట్రా? దీని ఫ్యాన్స్, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు అవి కదా ముఖ్యం మీ వదనికి. అయ్యో, అది కాదండి. సడన్ గా అందరూ వచ్చేసరికి కాదనలేక నేను సడన్గా వాళ్ళు రావడం కాదు, నీకు గుర్తింపు వచ్చింది కదా, దాంతో కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి నీకు. నాకు వాళ్ళకంటే మీరే ముఖ్యమండి. హా, అది బాగానే కనబడుతుంది. నోరు మూస్తావా? సరే, ముందు దేవుడికి దండం పెట్టుకుందాం పదవదినా. అనయ్య పద. వెళ్దామండి. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. మొన్ననే టీవీలో మీ డ్యాన్స్ ప్రోగ్రాం చూశాను. చాలా అద్భుతంగా చేసావనుకో. సెల్ఫీయా, ఆటోగ్రాఫా? పర్లేదు, తీసుకోండి, పర్లేదు, పూజ తర్వాత చేసుకుందాం. అన్నయ్య ఆగు. పంతులు గారు, మా వదిన మొదటిసారిగా ఓ ఫంక్షన్కి గెస్ట్గా వెళ్తుందండి. అందుకే దేవుణ్ణి దర్శించుకుందామని వచ్చాం. ఇలా ఇవ్వండమ్మా, పూజ చేస్తాను. అమ్మా, ఈ చీర అమ్మవారి చీరలా ఉంది. అవును పంతులు గారు. ప్రతి సంవత్సరం మా ఇంటికి కామాక్షి అమ్మవారి టెంపుల్ నుంచి అమ్మవారి చీర పంపిస్తారండి, అదే ఇది. చాలా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా? అక్కర్లేదు. ఎంత పుణ్యం చేసుకుంటే గాని ఈ భాగ్యం దక్కదమ్మా. అమ్మవారి చీర ఒంటి మీదకు వచ్చిందంటే అదృష్టమని, అన్నింటా విజయమని లెక్క. మీరు వెళ్ళి ప్రదక్షిణ చేసిరండమ్మా. అలాగే పంతులు గారు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఏంటి, అమ్మవారి చీర కట్టుకుంటే అంత అదృష్టమా? పంతులు గారు చెప్పారుగా, వినలేదా? మరి నిన్నేంటి బ్యాడ్ లక్ వెంటాడుతున్నట్టుంది? ఇక్కడికి రాగానే ఫ్యాన్స్ అంతా నీ చుట్టుముట్టారు, ఆదిని దూరంగా నెట్టారు. ఆదికి కోపం వచ్చింది. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తే అక్కడ జనం ఉంటారు కదా, అక్కడ ఇదే రిపీట్ అయితే ఇదంతా అదృష్టం అంటావా? నాకు గుళ్ళో ఉన్న దేవుడి కంటే నన్ను చూసే అభిమానంతో దగ్గరకొచ్చే జనం కంటే ఆయనే ముఖ్యం. మొదటిసారి కదా తడబడ్డాను. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఈసారి జాగ్రత్తగా ఉంటాను. నా గురించి నువ్వేం టెన్షన్ పడొద్దు. మా మధ్య గొడవలొస్తాయని నువ్వు ఆశపడొద్దు. ఇక్కడైనా నీ దృష్టి దేవునిపైన పెట్టు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.